మీకు చెప్పినట్టే 2024 ఇది క్రియేటివ్ స్పేస్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక చిరు కానుక నా సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ మీ సపోర్ట్ ఇంతవరకు నాకు అందించినందుకు, కోర్స్ షూట్ జరుగుతున్నప్పుడు నేను ట్యుటోరియల్స్ అప్లోడ్ చేయకుండా ఉన్నప్పుడు కూడా ఈ ఛానల్ని నమ్ముకొని ఇప్పుడు దాకా ఉన్నోళ్ళ కోసం అండ్ ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఛానల్కి సపోర్ట్ అందిస్తున్న మీ అందరి కోసం ఈ ఒక్క చిరు కానుక. అంటే నా సొంత ఇంతవరకే ఉంది. మీ సపోర్ట్ నాకు ఇలాగే అందిస్తూ ఉంటే నెక్స్ట్ ఇంకా అంతకు మించన్నట్టే నేను చేస్తాను. అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా మనం షాడోస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా సతమతం అవుతూ ఉంటాం. అంటే మనకిచ్చే డ్రాప్ షాడో ఇటువంటివన్నీ పక్కన పెట్టేయండి, ఇది కామన్ పాయింట్. బట్ ఏదో స్పెషల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి, ఎలా చేస్తే వస్తుంది అని చెప్పేసి మనం చాలా సతమతం అయితే అవుతుంటాం. వాటన్నిటికీ ఈరోజు మనం చెక్ పెట్టబోతున్నాం ఈ 2 ప్లగ్గిన్స్ వల్ల. ఇప్పుడు మాత్రం మీకు ఒక ప్లగ్గిన్ ఇవ్వబోతున్నాను, వీడియో లెంత్ ఎక్కువ కాకుండా. నెక్స్ట్ మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుస్తాను, అప్పుడు ఇంకో 2 ప్లగ్గిన్స్ మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ ప్లగ్గిన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయబాకండి, చేస్తే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. అండ్ ఈ ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్ట్, ఎక్కడ డిస్ప్లే అయితే కాదు, మీరు స్కిప్ చేసి చూడబాకండి. నేనే మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాస్వర్డ్ కూడా చెప్తాను. అయితే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఇది మన క్యాన్వాస్. ఇక్కడ నేను క్రియేటివ్ స్పేస్ టైటిల్ ని 2గా కాపీ చేసి పెట్టుకొని ఉన్నా. జనరల్ గా మనం షాడో ఎలా ఉంటుందో చూద్దాం. లేయర్ ప్యానల్ తీసుకున్నాను, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళాను, డ్రాప్ షాడో. ఇది జనరల్ గా మనం యూస్ చేసేది ఇదే. లైట్ గా ఇట పెడతాం అంతే, అంతకు మించి మనం షాడోస్ ని ఎక్కువ యూస్ చేయం. ఇలా పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం ఒపాసిటీ తగ్గించుకొని కొంచెం అవుట్పుట్ ని అందగిచ్చే విధంగా చేయాలి అనుకున్నప్పుడు చాలా కష్టపడతాం. ఇప్పుడు ఈ లుక్ అయితే ఓకే, బెటర్ దెన్. బట్ ఇంకా ఎఫెక్టివ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మాన్యువల్గా అయితే చేయలేం, అంత టైం కూడా స్పెండ్ చేయలేం. దానికోసమే ఈ ట్యుటోరియల్ మీకోసం. ఇప్పుడు నేను దీన్ని ఓకే చేసేసాను. ఇది ఇక్కడతో నార్మల్ షాడో. ఇప్పుడు మనం స్పెషల్ అనేది చూద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకునేసాను, విండోస్లోకి వెళ్ళాను, ఎక్స్టెన్షన్ షాడో వైఫై. అండ్ ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు ఈ మధ్యలోనో లేకపోతే లాస్ట్లోనో ఏదో టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సపరేట్గా అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వెయిట్ చేయండి, మొత్తం వీడియో కంప్లీట్గా చూడండి. దాని తర్వాత మీరు ఏ ప్రాసెస్ అయినా స్టార్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది యాంగిల్ అండ్ డిస్టెన్స్, స్టెప్స్ స్కేల్ అండ్ 40 బ్లర్ అండ్ గ్లోబల్ లైట్. గ్లోబల్ లైట్ అనేది మీకు పోను క్లియర్గా అర్థమవుద్ది. ఇది ఫ్లాటెన్, అర్థమైంది కదా? ఇప్పుడు నేను 45 పెట్టేశాను. ఇది వచ్చేసి 75 డిస్టెన్స్ పెడుతున్నాను. డిస్టెన్స్ అనేది మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అండ్ స్టెప్స్ 20 ఇస్తున్నాను. స్టెప్ స్కేల్స్ 1.1 ఓకే. ఇది వచ్చేసి బ్లర్ 100% ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఫ్లాటెన్ ఓకే చేశాను, గ్లోబల్ లైట్ తీసేసాను, క్రియేట్. చూసారా ఎంత అందంగా ఉందో? దీన్ని ఇంకా అందం చేయాలి అనుకుంటే మనం బ్లర్ ఎఫెక్ట్ని 80 పెడదాం. దీన్ని బ్యాక్కి వెళ్తున్నాను, మనం 80 50 పెడదాం. 50 పెట్టేసి స్కేల్స్ ఓకే 1 పెట్టి క్రియేట్. చూసారా ఇంకొంచెం డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఉంది కదా డిస్టెన్స్, ఇక్కడ మనం 40 ఇద్దాం. చూసారా ముందుకి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉంది మనకి. ఈ వేరియేషన్ అనేది ఇక్కడ ఈ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా మనకి, ఈ వాల్యూమ్స్ అనేది మీరు కరెక్ట్ గా దీన్ని అర్థం చేసుకోండి. అందువల్లే మీకు మొత్తం వీడియో చూడమని చెప్తున్నాను. ఈ వాల్యూమ్స్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోతే వేస్ట్ అయిపోద్ది. అండ్ ఈ గ్లోబల్ లైట్ ఉంది కదా, దీని గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడదాం. ఇంకో విషయం, ఈ ప్లగ్ఇన్ గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు, కొంతమంది అయితే దీన్ని యూస్ చేస్తూ కూడా ఉండొచ్చు. బట్ ఏదేమైనా కానీ ఈ ట్యుటోరియల్ వల్ల ఆ తెలియని వాళ్ళకి హెల్ప్ అయితే చాలు. ఈ అప్లికేషన్ గురించి తెలిసిన వాళ్ళైతే తిట్టుకోబాకండి, తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, సంతోషించండి అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకో దాంట్లోకి వచ్చేసాం. ఇందాక అప్లై చేసిన ఎఫెక్ట్నే దీని మీద నేను అప్లై చేస్తున్నాను. అండ్ క్రియేట్. జస్ట్ ఇది మనకి జనరల్ షాడో. ఇప్పుడు నేను ఇంకా స్పెషల్గా దీని మీద అప్లై చేస్తాను. మనం లాంగ్ షాడో అంటాం కదా, ఆ లాంగ్ షాడోని ఇక్కడ చూద్దాం. దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ 45 200 200 1 ఇక్కడ మనకి బ్లర్ ఉండకూడదు. ఎందువల్లంటే లిమిట్ అయితే ఒక పాయింట్, అంటే అది ఏమి లెక్కలో కూడా రాదు. అండ్ ఇక్కడ ఫ్లాట్ తీసేస్తాను, గ్లోబల్ లైట్ ఇస్తాను. ఇప్పుడు తెలుస్తుంది మీకు గ్లోబల్ లైట్ ఎందుకు అనేది. క్రియేట్ 5 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. చూసారా
ఇది. ఇప్పుడు మనం లేయర్స్లోకి వెళ్ళేసి లేయర్ స్టైల్ అండ్ గ్లోబల్ లైట్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన చోటకి ఇది తిరుగుతూ ఉంది. గ్లోబల్ లైట్ అనేది ఈ పర్పస్కి మనకి హెల్ప్ అవుద్ది, అంతకుమించి మనకి హెల్ప్ కాదు. బట్ ఇక్కడ గ్లోబల్ లైట్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయకూడదు అనుకుంటే ఇదే ఎఫెక్ట్ దీనికి అప్లై చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే గ్లోబల్ లైట్ దీనికి అప్లై చేసినప్పుడు ఇది ఒక్కటే రొటేట్ చేస్తే ఇది కూడా రొటేట్ అవుద్ది. అందువల్ల ఏంటంటే మీరు గ్లోబల్ లైట్ అవసరానికి తగ్గట్టు మాత్రమే యూస్ చేయండి, ఓకే కదా. అండ్ దీనికి లాంగ్ షాడో ఒక ఐకాన్కి ఇచ్చాను, బట్ టైటిల్కి అప్లై చేద్దాం. చూసారా మనకి ఎలా ఉందో. ఇప్పుడు ఈ గ్లోబల్ లైట్ కదా, ఇప్పుడు చూడండి మీరు డిఫెక్ట్ ఏందనేది కూడా మీకు అర్థమవుద్ది. ఇప్పుడు గ్లోబల్ లైట్ రొటేట్ చేస్తున్నా, చూసారా ఇది రొటేట్ చేస్తే ఇది అవుతుంది. ఇది గ్లోబల్ లైట్లో వచ్చే ప్రాబ్లం. అందువల్ల ఏంటంటే మీరు ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయకూడదు అనేది డిపెండ్ ఆన్ యువర్ చాయిస్, మీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా లెంత్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మన స్కేలింగ్స్ ఉన్నాయి కదా, స్టెప్స్, డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్లో మనం పెంచుకుంటే ఆటోమేటిక్గా అది లెంత్ ఎక్కువ అవుద్ది మనకి, ఓకే కదా. ఇక్కడతో దీన్ని క్లియర్ కట్ అయ్యింది. నెక్స్ట్ మనం ఇంకో పేజీలోకి వచ్చేసాం. అండ్ ఈ ఫైల్ పాస్వర్డ్ 24, మిగతా 2 డిజిట్స్ మళ్ళీ చెప్తాను. చూసారా మీకు డిస్టెన్స్ పెరిగినప్పుడు ఏంది డిఫరెన్స్, డిస్టెన్స్ తగ్గించినప్పుడు మనకి ఏం డిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా వాల్యూమ్ అనేది సెట్ చేసి ఇచ్చున్నాను. ఒకసారి ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి అండ్ సేవ్ అయినా చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే మనకి డిస్టెన్స్ ఇక్కడ చూడండి 400 ఇచ్చున్నాను, ఎంత వేరియేషన్ వచ్చింది ఇక్కడ చూడండి. అండ్ 180 ఇచ్చినప్పుడు చూసారా ఎంత వేరియేషన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి 300 మనకి డిస్టెన్స్. ఈ వేరియేషన్స్ అంటే స్కేల్స్, అప్ అండ్ డౌన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి యాంగిల్ అనేది 0 ఉంది అండ్ ఇక్కడే యాంగిల్ 45 మైనస్ లో ఉంది అన్నప్పుడు ఇలాగ వచ్చింది అనమాట. అండ్ మనకి ఇది డార్క్ గానే ఉంది, అంత డార్క్ నాకు అవసరం లేదనుకుంటే జస్ట్ మనం ఒపాసిటీ తగ్గించుకోవడమే. దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే ఒపాసిటీ నాకెంత కావాలి, ఒక 50%. చూడండి చూసారా ఇది కొంచెం బాగుంది. అవుట్పుట్ మనకి ముందు కన్నా బెటర్ దెన్. ఈ విధంగా మీరు ఒపాసిటీ బ్యాలెన్స్ చేసుకునేసి మీకు కావాల్సిన అవుట్పుట్ని మీరు కరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక్క టెక్స్ట్కి అనే కాదండి, మీరు ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్కి షాడోస్ కావాలన్నా కానీ ఇలాగ ప్రతిదీ మీ మైండ్ క్రియేటివిటీ సైడ్ ఏ విధంగా వెళ్ళొద్దో ఆ విధంగా మీకు ఇది హెల్ప్ అవుద్ది. ఇది నేను మీకు చూపిస్తున్న వరకే వర్క్ అవుద్దని అయితే కాదు, మీ టాలెంట్, మీ స్కిల్స్ దీని మీద ఆధారపడి ఉంటుందే తప్ప నా మీద నేను చూపించిన దాని మీద అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్దాం. ఇంకో దాంట్లో మనం వచ్చేసాము. ఇక్కడ నేను ఒక ప్లేస్ పిన్ మార్క్ అంటారు కదా, దాన్ని తీసుకొని ఉన్నాను. దీన్నే మాన్యువల్ గా ఇక్కడ పర్స్పెక్టివ్ వేవ్ లో నేను తీసుకున్నాను అన్నమాట, అంతే, ఇంకేం లేదు. మనిషి నిలబడినప్పుడు నీడగా మనం ఇచ్చున్నాం, అలాగే జస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని మనం కొంచెం ఎఫెక్టివ్ గా ఏం చేయగలుగుతాం. దీన్ని నేను జస్ట్ ఇక్కడ స్టెప్ ముందు సెలెక్షన్ చేసుకునేద్దాం. ఇది 0 పెట్టేశాను అండ్ ఎస్ ఇది సెలెక్షన్ లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 10 ఇచ్చేసి ఇక్కడ 1.2 ఇద్దాం. కావాలి అనుకుంటే మనం పెంచుకుందాం, దాని గురించి ప్రాబ్లం లేదు. 40 and 40. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎలిప్టికల్ మార్కెట్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. చేసిన తర్వాత అప్లై. సారీ ఇప్పుడు ఇదే షేప్ మనకి కింద వస్తుంది. నేను పేజీలోకి వచ్చాను కానీ సెలెక్ట్ అయితే చేసుకోలేదు నాకు కావాల్సిన లేయర్ని. ఓకే, ఇప్పుడు అప్లై చేశాను. చూసారా కొంచెం డిఫరెంట్గా ఉంది మనకి, అంటే ఆ షాడోస్ ఇక్కడ నుంచి అంతా జనరల్గా వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఆ ఎఫెక్ట్ మనకి మాన్యువల్గా చేయాలంటే అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. మనం ఎంత స్మూత్నెస్ ఉంది చూడండి. ఈ విధంగా కావాలంటే మనం ఇక్కడ బ్లర్ తగ్గించుకున్నప్పుడు కొంచెం మనకు తగ్గుతూ ఉంటుంది, స్టెప్స్ ఇలాగా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని టైటిల్స్ తీసుకొని ఉన్నాను అండ్ వచ్చేసి ఇక్కడ 2 రెక్టాంగిల్ బాక్సెస్ తీసుకొని ఉన్నాను. దీని మీద మనం జస్ట్ నార్మల్ బ్లర్ని యూజ్ చేసి చూద్దాం. ఫిల్టర్లోకి వెళ్ళాను, బ్లర్ అండ్ గాషియన్ బ్లర్. ఇది జనరల్గా మనం యూజ్ చేసేదే, అంతే కదా. దీంట్లో స్పెషల్ ఏముంది లేదు, మనకైతే స్పెషల్ అదే జనరల్గా అయితే. బట్ ఇప్పుడు అంతకు మించనే చెప్పాలి కదా. దీన్ని సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ మార్కెట్ టూల్ రెక్టాంగిల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ నేను డ్రా చేశాను. ఇక్కడ మేము ప్రీవియస్ ఐకాన్ మీద యూస్ చేసిన వాల్యూమే ఇక్కడ ఉంది మనకి, దీన్ని నేను అప్లై చేశాను అంతే. చూసారా డిఫరెంట్ అండ్ స్మూత్నెస్ చూడండి ఎంత ఉందో. ఆ స్మూత్నెస్సే మనకి అందగిస్తుంది మెయిన్. అందుకని చెప్పేసి ఇది ఒక డిఫరెంట్ అవుట్పుట్ అని చెప్పాలి నేను. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్స్ ని మనం టైటిల్స్ మీద కూడా అప్లై చేసి చూద్దాం. దీని మీద క్లిక్ చేశాను అంటే దీన్ని ఆల్రెడీ నేను 2 లేయర్స్ గా తీసుకుని ఉన్నా. కింద ఉండేది బ్లాక్, పైన ఉండేది ఒరిజినల్ టైటిల్. ఇప్పుడు నేను బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని
జస్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ యాస్టీజ్ రెక్టాంగిల్ తీసుకున్నాను. బట్ ఇక్కడంత బ్లర్ మనకి వద్దు. దానికోసం నేనేం చేస్తానంటే 10 10 ఓకే కదా. ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాం. చూసారా కొంచెం డిఫరెంట్. సరే మనం కొంచెం పెంచుదాం ఇంకా. ఇప్పుడు 30 30 స్టెప్స్ ఒక 20 ఇద్దాం. కొంచెం అంటే ఇది వాల్ సైడ్గా ఇదేదో పైకి లేసినట్టుగా కొంచెం ఫీలప్గా ఉంది కదా. ఆ విధంగా కొంచెం ఏదైనా కొత్తగా ఆలోచించాలి అనుకున్నప్పుడు మనం చెడిపోయిందల్లా చైనా మోడల్ లాగా క్రియేట్ చేయాల్సిందే. అందుకని ఇదైంది కదా. ఇప్పుడు దీని మీద మనం ట్రై చేద్దాం. జస్ట్ దీన్ని కింద లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. మార్కీ టూల్ రెక్టాంగిల్ డ్రాగ్ చేశాను అండ్ అప్లై. ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను, బట్ అదే అని కాదు, మీకు తగ్గట్టు మీరు ఫాలో అవ్వచ్చు. చూసారా అదేదో క్యాలెండర్ పైకి లేపినట్టు వస్తాయి కదా, ఆ ఫీల్ ఉంది. ఈ విధంగా మీకు కావాల్సిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ దీన్ని కింద లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెక్టాంగిల్ మార్కీ టూల్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ వాల్యూ అండ్ ఇది వచ్చేసి 90 పెడుతున్నాను. చూసారా యాంగిల్ చేంజ్ అయ్యింది, పైకి వెళ్ళి ఉంది అది. ఇప్పుడు బ్లర్ అప్లై చేశాను. చూసారా పైన కింద బ్లర్, మధ్యలో వచ్చేసి మనకి లేదు. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఈ విధంగా మనం మనకు తోచిన మెంటల్ పద్ధతిలో మనం ఎట్టైనా చేసుకోవచ్చు. బట్ క్లయింట్కి ఇచ్చేటప్పుడు కొంచెం అవుట్పుట్ న్యూగా ఉండేటట్టు చేస్తే అది మెంటల్ పని అయినా సరే మంచి పని అవుద్ది. ఓకే కదా. ఇది అవసరం లేదు, జస్ట్ పెట్టాను మీకు చూపించడానికి కోసంగానే. ఈ వేరియేషన్స్లో మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇది అసలైన కథ మనకి. ఇక్కడ నేను ఒకటి డ్రాగ్ చేసి పెట్టున్నాను. అండ్ ఇక్కడ మీకు ఒకటి షాడో, ఒకటి బ్లర్. షాడోని యూజ్ చేయవచ్చు, బ్లర్ని యూజ్ చేయవచ్చు. అక్కడ డిపెండ్ ఆన్ మీ మైండ్ సెట్, మీ టాలెంట్, మీ స్కిల్ అంటాం కదా, దాన్ని బట్టే ఉంటుంది తప్ప ఇక్కడ ఏం లేదు. జస్ట్ ఇక్కడ నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. చూసారు కదా డ్రాగ్ చేసింది. దీన్ని నేనేం చేస్తానంటే జస్ట్ లాసో టూల్ సెలెక్ట్ చేసుకుందాం. లాసో టూల్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత జస్ట్ ఓకే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను 200 ఇస్తున్నా కానీ కన్ఫర్మేషన్ అయితే కాదు. మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మనం చేంజ్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి 45 మైనస్ ఇద్దాం. ఓకే కదా. ఇందువల్ల ఈ యాంగిల్ ఇటు ఉంది, అందుకని చెప్పి నేను అప్లై చేశాను. చూద్దాం ఎలా వస్తుందో. చూసారా న్యాచురల్గా మనకి ఎలా ఉంటుంది. మాన్యువల్గా చేస్తే ఈ విధంగా చేయగలుగుతామా? చేయలేము. బట్ ఇక్కడ ఎంత లుక్నెస్ వచ్చింది చూడండి. మనకు కావాలంటే ఒపాసిటీ తగ్గించుకుంటా ఉంటే మనకి కరెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని హైట్ చేసి చూస్తాను. చూసారా ఎలా ఉంది, ఏది ఎలా ఉంది, ఎంత డిఫరెన్స్నెస్. వావ్ అమేజింగ్ అని చెప్పాలి నేను. ఇంకా మీరు ఆడుకుంటారనుకోండి, ఒక్కరోజు న్యూ ఇయర్ ఉన్నా కానీ ఏదో వర్క్ మీద మీరు అప్లై చేసి దీన్ని మీ క్లయింట్స్కి ప్రొవైడ్ అయితే చేస్తారు డేటాని. ఇది ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఈ ఫ్లవర్ మీద, దీని మీద ఏంటంటే జస్ట్ సేమ్ ఎఫెక్ట్ని మనం ఇక్కడ కూడా నేను తీసుకొని ఉన్నాను, హైట్ చేసి పెట్టాను. ఓకే లేదు దీన్ని ఓకే మనం ఫ్లవర్ షాడోని తీసుకున్నాం. దీన్ని బ్లాక్ చేసేస్తాను. ఓకే దీన్ని బ్యాక్ పంపించాను అండ్ ఇది హైట్ చేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే సేమ్ని బట్ యాంగిల్ మాత్రం ఏంటంటే 135. ఎందువల్ల మనకి ఫ్లవర్స్ ఇటుగా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఏంటంటే ఈ యాంగిల్ కొంచెం చేంజ్ చేశాను. ముందు కొంచెం పైకి పంపించుకునేసి జస్ట్ లాసో టూల్తో ఇవన్నీ కొంచెం డ్రాగ్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు అప్లై. ఓ చూసారా. బట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏమైంది, బ్లర్ అనేది ఎక్కువ అయిపోయింది. దానికోసం నేనేం చేస్తానంటే జస్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒక 100 ఇద్దాం. ఇది 100. ఇప్పుడు అప్లై చేసి చూద్దాం. వావ్ ఇది కరెక్ట్. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం డౌన్ తీసుకుని వచ్చేస్తాను. చూసారా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్నెస్ ఉంది. ఓకే ఇప్పుడు మనకి ఆ షాడోస్ అంతా ఏంటంటే కొంచెం పర్ఫెక్షన్ బాగుంది అనిపిస్తుంది కదా. ఈ విధంగా మీరు మీ వర్క్లో షాడోస్ని యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఇంకో దాంట్లో చూద్దాం. ఇది ఒక ప్రోడక్ట్, ఇది ఎవరు స్పాన్సర్ అయితే కాదు, నాకు నచ్చింది రెడ్ ఆ కాంబినేషన్ అంతా. ప్రోడక్ట్కి ఇస్తే ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాం. ఇక్కడ షాడోకి వెళ్దాం. ఇందాక మనం ఒక డ్రా చేసి అప్లై చేసాం, కానీ ఇక్కడ ఏంటంటే ఏమీ లేదు, జస్ట్ అప్లై చేస్తున్నాం అంతే. బట్ ఇక్కడ ఉండేది లాంగ్ షాడోకి వస్తుంది, మనకి చేంజ్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా లాంగ్ షాడోకి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వాల్యూ ఉన్నాయి కదా మనకి ఇక్కడ 1.2 100 సేమ్ ఇంచుమించు అదేగా అప్లై చేసి చూద్దాం.
బ్లర్ 100 ఇద్దాం. అండ్ ఇది వచ్చేసి స్కేల్ 1.3. ఇది వచ్చేసి స్టెప్స్ 40 ఇద్దాం. డిస్టెన్స్ 60 ఇద్దాం. ఇది వచ్చేసి 45. ఓకే, చూసారా, నేను ప్రాక్టీస్ చేసి ఇచ్చింది కాదు, జస్ట్ ఒక అవగాహన. ఇవన్నీ చేసేటప్పటికి ఏంటంటే దీనికి ఎంతవరకు ఇవ్వచ్చు అనే ఒక అవగాహన. దీనికి నేను ఒక షేప్ తీసుకొని చేశాను, ఇక్కడ షేప్ ఏం లేకుండా చేశాను. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ యూస్ చేసుకునేది మాత్రం అది డిపెండ్ ఆన్ మీ మీద ఉంటుంది, నా మీద అయితే కాదు. ఇప్పుడు నాకు ఇది డార్క్నెస్ ఎక్కువ అనిపించింది అనుకుంటే నేను జస్ట్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకునేసి F9 ఇక్కడ చూడండి, మనకి ఆటోమేటిక్ ఇక్కడ లేయర్ సెలెక్ట్ అయిపోయింది కదా. దీన్ని హైడ్ చేసామంటే మనకు తెలిసిపోద్ది. ఇది మనకి మొత్తం ఒక గ్రూప్ గా ఇచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ఒపాసిటీకి వెళ్ళాను, జస్ట్ నాకు కావాల్సినంత వరకు నేను తగ్గించుకుంటాను. చూసారా, మనకి ఓవర్గా తగ్గింది అనిపించింది, అందుకని కొంచెం ఓకే, ఇది బాగుంది. అంటే మనకి ప్రోడక్ట్ విజిబుల్ అవుతుంది కదా, బాగా ఈ ఫీల్ ఉండేటట్టు మీకు కావాల్సిన తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. షాడోస్ని యాడ్ చేయవచ్చు. మీ బ్రాండింగ్కి అండ్ ప్రోడక్ట్ డిజైనింగ్కి ఈ షాడో అనేది చాలా చాలా హెల్ప్ అవుద్ది. నెక్స్ట్ రేపు ఉదయం ఇదే టైంకి ఇంకో ప్లగ్గిన్తో మీ ముందుంటాను. అది చూసారంటే ఈ ప్లగ్గిన్ ఆ ప్లగ్గిన్ ఈ 2 ప్లగ్గిన్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే ఇంకా మీకు ఎటువంటి టెన్షన్స్ అనేది అవసరం ఉండదు. అండ్ ఈ ఫైల్ పాస్వర్డ్ మిగతా 2 digits 26. ఇంకా మీరు షాడోస్ క్రియేట్ చేయడంలో మీకంటే ఎక్స్పర్ట్, మీకంటే తోపు ఎవరు లేరు ఇక్కడ. అంతే. ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను. నేను యూస్ చేసింది 2019 వర్షన్లో, అంటే 2019 వర్షన్లో నేను ఈ ప్లగ్గిన్ని. బట్ ఇది వచ్చేసి 2020 వరకు మనకి యూస్ అవుద్ది. అంతకు మించి మనకి ఏదైనా యూస్ కావాలి అనుకున్నప్పుడు షాడోఫై 2 అనేది ఇక్కడ చూడండి, దీన్ని ఇన్స్టాల్ చేసుకునేసి మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు 2 ఇస్తున్నాను. ఈ రెండిట్లో మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టెన్షన్ అనేది చూడండి, ఇది మీకు ఇచ్చినా కానీ మీకు ఒకవేళ వర్క్ కాకపోతే మీరు వచ్చేసి సేమ్ ఈ పేరు కనిపిస్తుంది కదా, దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని డబుల్ క్లిక్ చేశాను, ఇక్కడ నెక్స్ట్ అని వచ్చింది. క్రియేట్ డెస్క్టాప్ అవసరం లేదు. నెక్స్ట్ ఇన్స్టాల్ అంతా అయిన తర్వాత క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ యాప్ ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పాపప్ వస్తుంది. పాపప్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఫోటోషాప్ కాబట్టి ఫోటోషాప్ క్లిక్ చేసామా, ఇన్స్టాల్ క్లిక్ చేసామా, మనకి ఎక్కడ సేవ్ చేస్తున్నాం ఫోల్డర్ డెస్క్టాప్ మీద నాకు ఉంది కాబట్టి నేను డెస్క్టాప్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ షాడోఫై ఉంది కదా, ఇక్కడ నాకు ఈ వర్షన్ చూపిస్తుంది. ఏంటంటే మీకు 2-3 ఫోటోషాప్స్ ఉంటే అది అన్నిటికీ చూపిదు, ముందుగా ఏదైనా యాక్సెప్ట్ చేస్తే దానికి చూపిస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు 2023 ఉందంటే లోయర్ వర్షన్ అంటే మరి 8 అలాగుంటే ఓకే. లేటెస్ట్ 2019 అలాగుంటే ముందు అది చూపిస్తుంది, దాని తర్వాత 2023 చూపిస్తుంది. అది అన్ఇన్స్టాల్ చేసుకుని ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఓకే కదా, మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ రేపు ఉదయం ఇదే టైంకి ఇంకో ప్లగ్గిన్తో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ ఈ ప్లగ్గిన్ మీ వర్క్కి మీకు హెల్ప్ అయిందో లేదో కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.